వీళ్ళంతా మూర్ఖులు, వీళ్ళు ఓటికి డబ్బిస్తే తప్ప బ్రాందీ పంచి తప్ప వాళ్ళు వినరు. వాళ్ళ జీవితాలని మసిపూసేసి వాళ్ళ భవిష్యత్తుని కాలరాసేసి వాళ్ళ డబ్బులన్నీ పన్ను డబ్బులన్నీ కూడా తెగబడి దోచుకుని కొంత డబ్బుని దానంగా ఇస్తే బాబాబు బాంచని కాల్మొక్తా అని మన కాళ్ళ దగ్గరికి వస్తారన్న అహంకారంతో విర్రవీగుతున్నారు వీళ్ళంతా. 2 రోజులు పస్తులున్నా పర్వాలా, కానీ ఆత్మగౌరవం లేని జాతి, ఆత్మగౌరవం లేని యువత సమాజానికి శాపం, భవిష్యత్తుకి ప్రమాదం. తలెత్తుకుని తిరిగే యువత కావాలి నాకు, ధైర్యంగా పోరాడే యువత కావాలి నాకు, బెచ్చగాళ్ళలో అర్థించే యువత నాకు అక్కర్లేదు. 5000 సంవత్సరాల అవిచ్ఛిన్నమైన సంస్కృతికి చరిత్రకి వారసులం మనం. ఈవేళ 62 ఏళ్ల ప్రజాస్వామ్యంలో బెచ్చగాళ్లుగా మన మార్చేశారు, ఆత్మగౌరవాన్ని మంట కలిపారు. 3 ప్రజలకు కావాల్సింది ప్రతి సమాజంలో. ఏ కుటుంబంలో పుట్టినా ఎదిగే అవకాశాలు, ఆత్మ న్యూనత లేకుండా ఆత్మ గౌరవంతో తలెత్తుకుని బతికేటువంటి పరిస్థితి, అందరికీ సమన్యాయం అందటం. ఆ 3 లేనప్పుడు ఏవిచ్చినా ఉపయోగం లేదు. అయినా వాడేవాడిచ్చేది మన పన్ను డబ్బులతో వాడిని పోషిస్తున్నాం, మన ఓటుతో పనికి మాలిన వాడిని గద్దె మీద కూర్చోబెట్టాం. ఆంగ్లంలో సామెత ఉన్నది, 1 వీక్ ఈజ్ అ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ అని. లోక్సత్తా మళ్ళీ చెప్తున్నది, జనం హృదయాల్లో మార్పు కావాలన్న కోరిక బలంగా ఉంది. మార్పు అంటే కొడుకులకి, కూతుళ్ళకి, తమ్ముళ్ళకి, బామ్మర్దులకి అధికారం కట్టబెట్టడం కాదు. 5 కోట్ల రూపాయలతో ఓట్లు కొని బ్రాందీ పంచేవాడికి సీట్లు ఇవ్వడం కాదు. సామాజిక న్యాయం పేరుతో ఇప్పటిదాకా ఈ కులం వాడు దోచుకున్నాడు, ఇప్పుడు నువ్వు 5 కోట్లు 10 కోట్లు పెట్టి నువ్వు దోచుకో అని దోపిడీదారుని మార్చడం కాదు. మార్పు అంటే ప్రజల్ని ప్రభువుల్ని చేయటం, పార్టీల్ని సమాజం సొంతాస్తిగా చేయటం, యువతకు నాయకత్వం పగ్గాల్ని వాళ్ళు కొడుకులైనంత కారణంగా, కూతుళ్ళైన కారణంగా కాదు, వీళ్ళ గర్భాన పుట్టిన కారణంగా కాదు, ఈ దేశాన్ని రేపొద్దున వారసత్వంగా పొందాల్సిన అవసరంగా యువతకు నాయకత్వం పగ్గాలు ఇవ్వటం నిజమైన మార్పు. ఈవేళ ఈ సాంప్రదాయ రాజకీయ శక్తులన్నీ కూడా జనాన్ని అయితే పెనం మీద నుంచి పొయ్యిలోకి, పొయ్యి లేకపోతే కుంపట్లోకి పడేస్తున్నాయి తప్ప మన జీవితాన్ని దరిచేర్చాలన్న కోరిక వాళ్ళకి సుతరాము లేదు. ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, ఆసేతు హిమాచలం, ఈ దేశంలో కోట్లాది మంది గుండెల్లో అగ్ని గోళాలు మండుతున్నాయి. మాకు అవకాశాలు అందలేదు, కొంతమందికి ఆకాశమే హద్దుగా పైకి వెళ్లే అవకాశాలు అందుతుంటే మరికొంతమందికి కేవలం పుట్టికే శాపంగా అవకాశాలు అందకుండా, శక్తి వికసించకుండా అధపాతాలను కుంగిపోతున్నాం. ఈ అగాధాన్ని పోడ్చకపోతే ఈ సమాజంలో బతకలేం, ఈ దేశంలో శాంతి ఉండదని చెప్పని దేశమంతా ఘోషిస్తుంటే వీళ్ళకి పట్టేది రాజకీయాన్ని ఒక వికృత క్రీడగా మార్చటం. వీళ్ళకి కావలసింది ఈ రాజ్యాంగాన్ని వాళ్ళ సొంత, వాళ్ళ చిత్తు కాగితాలుగా చూడడం, మన బిడ్డల భవిష్యత్తుని బలి చేసి వాళ్ళ పిల్లల కోసం పునాదులు కట్టుకోవడం. దేశమంతా ఇలాంటి వేదిక కావాలని ఘోషిస్తుంటే మీ అందరి చొరవ వల్ల, వేలాది కార్యకర్తల పోరాటం వల్ల, ఏమీ ఆశించకుండా నా జీవితాన్ని నేను చూసుకుంటూ మంది హితాన్ని చూస్తానని చెప్పని యువతంతా కూడా తరలి రావడం వల్ల ఇన్నేళ్లకి దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయ రాజకీయాన్ని పాతిపెట్టే వేదిక ఒకటి వచ్చింది. దాంతో ఈ రాష్ట్రం సరిహద్దుల్ని దాటి ఈ దేశం మొత్తంలో 5 ఏళ్లలో రాజకీయాన్ని మార్చడం మనందరి కర్తవ్యం. తల్లి భారత్ కన్నీళ్లు తుడవడం కోసం అని చెప్పనే లోక్సత్తా ఉద్యమం, లోక్సత్తా పార్టీ. దారిలో నాకు కొంతమంది సార్ మీరే ముఖ్యమంత్రి అన్నారు, మరి కొంతమంది మీరే ప్రధానమంత్రి అన్నారు. నేను వారికి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావాలని కోరుకుని దాన్నే లక్ష్యంగా భావించడం కంటే చవకబారు ఆశ మరొకటి లేదు. ఖచ్చితంగా లోక్సత్తాకు అధికారం కావాలి, కానీ ఒక మార్గంగా ఓటు ప్రజల నుంచి తీసుకుని
అధికారాన్ని జనానికి కట్టబెట్టడానికి, యువతగా భవిష్యత్తు ప్రసాదించడానికి లోక్సత్తాకు అధికారం కావాలి కానీ అధికారం లక్ష్యంగా అహంకరించడం కోసం కాదు, దాన్ని అడ్డం పెట్టుకుని దేశాన్ని దోచుకోవడం కోసం కాదు. వీళ్ళ తర్వాత మళ్ళీ వీళ్ళు పోయారనుకుంటే వాళ్ళ కొడుకుల్ని, కూతుళ్ళని, తమ్ముళ్ళని, బామ్మర్దుల్ని, మనవాళ్ళని మన నెత్తి మీద పెట్టిపోవడం కోసం కాదు. నిజమైన మార్పు ఈ రాజ్యాంగ విలువలందరికీ అందించినప్పుడు ఇద్దరు మహనీయుల బొమ్మలను మనం పెట్టుకున్నాం. ఈ సాంప్రదాయ పార్టీల వారికి ఆ మహనీయుల బొమ్మలకి దండ వేసే అర్హత లేదు, వాళ్ళ పేర్లు ఉచ్చరించే అర్హత లేదు. బాపు జీవితం అంతా రాజకీయాన్ని పవిత్ర వ్యాసంగంగా మలిచాడు. మహాత్మా గాంధీకి పిల్లల్లాగా కాదు, ఆయన బతుకుండగానే తండ్రి నిర్లక్ష్యానికి గురైన కొడుకు దేవదాస్ హరిలాల్ గాంధీ తండ్రిని అవమానకరంగా చేసి, తలవంపులు చేసి, ఆయన్ని బాధించాలన్న కసితో చివరికి తాగి చనిపోయాడు. గాంధీకి కళ్ళనీళ్లు తెప్పించాడు. గాంధీకి పిల్లల్లాగా కాదు వాళ్ళని చూసుకోకపోవటం, గాంధీకి పిల్లల్లాగా కాదు ఈ దేశంలో అధికారాన్ని వారసత్వంగా ఇవ్వకపోవటం. నా పిల్లల కంటే నా జాతి ముఖ్యం అనుకున్నాడు. ఆ జాతి కోసం ప్రాణం పోయినా పర్లేదనుకున్నాడు. రాజకీయం అంటే జనహితం కోసం అనుకున్నాడు. అంతకు మించిన పవిత్ర వ్యాసంగం లేదనుకున్నాడు. అందుకే ఆయన్ని ఈవేళ భారతదేశం కాదు, ప్రపంచం అంతా ఓ మహాత్ముడుగా అనుదినం ఆయన పేరు ప్రఖ్యాతుల్ని, చరిత్రలో ఆయనకున్న స్థానాన్ని పెంచుకుంటూ ఒక భారతీయ నాయకుడిగా కాకుండా ప్రపంచ నాయకుడిగా విశ్వం అంతా గుర్తిస్తున్నాం. మరో ఆయన మనందరికీ ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి మహనీయుడు. స్వతంత్ర పోరాట యోధుల్లో అందరికంటే అత్యద్భుతమైన విద్యని, మేధస్సుని సంతరించుకున్న వ్యక్తి జీవితం అంతా వ్యవస్థీకృత రాజకీయం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, అందరికీ ఎదిగే అవకాశాల కోసం ఈ రాజ్యాంగం నీడన కులం, మతం, భాష, ప్రాంతం తేడా లేకుండా దేశ విభజన నేపథ్యంలో ఈ దేశంలో విపరీతమైన హింస చెలరేగిన హిందూ, ముసల్మాన్ అన్న భేదం లేకుండా ఈ దేశంలో అందరికీ ఓటు హక్కుతో పాటు ఈ రాజ్యాంగం కూడా అందరికీ సమాన హక్కుల్ని ప్రసాదించిన మహనీయుడు. ప్రపంచంలో మరే దేశంలోనూ రాజ్యాంగం వచ్చిన తొలినాడే ఆడ మగ తేడా లేకుండా, డబ్బుందా లేదా అన్న అంతరం లేకుండా, కులం మతం విచక్షణ లేకుండా అందరికీ రాజ్యాంగం వచ్చిన తొలినాడే ఓటు హక్కు ఇచ్చినటువంటి తొలి లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం. తుపాకీ తోట లాంటి ఆ ఓటుని ఈ 62 పాటు పాలకులు నిర్వీర్యం చేశారు, మనల్ని దగా చేశారు. విప్లవాలు రావాలని చెప్పంటే తుపాకులు అక్కర్లే, హింస అక్కర్లే, ప్రాణత్యాగం అక్కర్లే. కేవలం ఒక్కసారి నాకున్న ఓటుని మనసు చెప్పినట్టుగా వినియోగిస్తాను, నా బిడ్డల బతుకు కోసం ఈవేళ వెరితనం నుంచి బయటపడతాను, నిజంగా నాకు కావలసిన స్వార్థం ఏంటో తెలుసుకుంటాను, సంకుచితత్వాన్ని పక్కన పెడతాను. కులం పేరుతో నెత్తినెక్కే వాళ్ళు జనం నెత్తినెక్కి మెట్లెక్కుతున్నారు, మన నెత్తినెక్కి తొక్కుతున్నారని గుర్తించి నా బిడ్డల భవిష్యత్తు కోసం కులం అంటే ఏంటో నా బిడ్డకు తెలియని లోకాన్ని ప్రసాదిస్తానన్న విజ్ఞతతో ఒక్కసారి మనసు పెట్టి ఓటేస్తే ఈ దేశం మొత్తంలో విప్లవాలు వస్తాయి. ఈ కుళ్ళిన పాత రాజకీయం అధపాతాళానికి వెళ్ళిపోతుంది. అది చేయడం మన చేతుల్లో ఉంది. ఏమంటే లోక్సత్తా ఇన్ని చెప్తుంది. ఇవన్నీ సాధ్యమైన సందేహం మీకు కలగచ్చు. 28 ఏళ్ల ప్రజా జీవనంలో 35 ఏళ్ల పౌరసత్వాన్ని గుర్చిన లోతైన ఆలోచనలో నేను నిరంతరం శ్వాస విడిచింది, శ్వాస పీల్చింది ఈ కన్న తల్లి కోసం, ఈ జన్మభూమి కోసం, భారతమాత కోసం. నిద్రపోయినా, నీళ్లు తాగినా, భోజనం చేసినా, కలలు కన్నా, నిద్ర లేచినా ఈ 35 ఏళ్లుగా ఈ దేశంలో బిడ్డల భవిష్యత్తు తప్ప ఇంకొకటి నా మనసును తాకలేదని స్పష్టంగా నిర్భయంగా చెప్పగలను, గుండె మీద చేయి వేసి.